అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర వాతావరణం అయితే కాస్త ఉద్రిక్తంగా ఉంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వ్యతిరేక ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మీద కూడా హోరెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం అరకెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త చల్లబడ్డారు. ఎవరి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా కాస్త శాంతించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూడా పాడి కౌశిక్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని, ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. వాళ్ళ ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సిద్దిపేట నుంచి హరీష్ రావు కూడా బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా ఉదయం నుంచి కూడా రాజకీయ నాటకీయ పరిణామాలన్నీ కూడా కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, అటు అరకెప్పటి గాంధీ ఇంటి నివాసాల మధ్య జరుగుతుందో ఉదయం కూడా నిన్న మధ్యాహ్నం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే మీడియా సమావేశం పెట్టి గాంధీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పి సవాల్ చేశారో అప్పటి నుంచి కూడా వాతావరణం అయితే ఉద్రిక్తంగా ఉంది. అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఉదయమే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయన గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. సో గృహ నిర్బంధం చేసినటువంటి ఇంటికి తాను 11 గంటలకు నా ఇంటికి రాకపోతే నేనే తన ఇంటికి వెళ్తానని చెప్పి సవాల్ చేసినటువంటి గాంధీ ఎట్టకేలకు బొటానికల్ గార్డెన్ కోళ్ల లగ్జరియా విల్లాస్ కు చేరుకోవడం జరిగింది. ఆ పరిసరాల్లోకి రాకుండానే ఆయన్ని అడ్డుకోవడం జరిగింది పోలీసులు. సో అడ్డుకొని కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంతలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు, కోడిగుడ్లు, అదేవిధంగా టమాటాలు విసిరేసి కాస్త హంగామా చేసినటువంటి పరిస్థితి. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అవి కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఇది చూసి రెచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాంధీ వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగించారు. సో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి వాగ్వివాదాలు ఇవన్నీ కూడా చాలా ర్యాష్ గా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే గాంధీని అరెస్ట్ చేశారు కాబట్టి కాస్త ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా వెనక్కి తగ్గి వెళ్లిపోయినటువంటి ఆ పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావంగా అదేవిధంగా ఆయన ఇంటి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులు రావద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. బట్ సంఘీభావం తెలపాలి, మా పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు తాము రాకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా